హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో ఎత్తి చూపించిందంట. అట్టనే ఉంది కొందరి పనితనం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఒక్కోసారి అతి మంచితనం కూడా మనల్ని సంక నాకిస్తుంది. బాలయ్య అంటే ఒక ఎనర్జెటిక్ పవర్. పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, యాక్షన్, ఫ్యాక్షన్ ఇలా ఏ జానర్ అయినా ఆయన కొట్టిన పిండి. ఎలాంటి క్యారెక్టర్ అయినా మంచినీళ్ళు తాగినంత సులువుగా చేస్తాడు. దర్శకుడు రాసుకున్న ఊహాజనిత అద్భుత అపురూప పాత్రకి జీవం పోస్తాడు. ఆయనలోని నటుడిని ఎలా వాడుకోవాలనేది దర్శకుడి క్రియేటివిటీ. అలా పర్ఫెక్ట్గా వాడుకుంటే సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయి. బాలయ్యని పర్ఫెక్ట్గా వాడుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కొంతమంది దర్శకులు కథ చెప్పేటప్పుడు గాల్లో మేడలు కట్టేస్తారు, కానీ రియాలిటీలో అంత పస ఉండదు. మాటలేమో ఆకాశాన్ని అంటుతాయి, చేతలు మాత్రం మోకాళ్ళు కూడా దాటవు. అలా ఉంటుంది ఇలా వ్యవహారం. ఒకప్పుడు బాలయ్య స్టార్డమ్కి కొలమానం ఉండేది కాదు. ఆ క్రేజ్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. అలాంటి బాలయ్యని కొంతమంది చెత్త డైరెక్టర్లు ట్రోల్ మెటీరియల్గా మార్చేశారు. ఈ మధ్యనే మళ్ళీ సక్సెస్ ట్రాక్లో పడ్డాడు బాలయ్య. భిన్నమైన పాత్రలు, సరికొత్త కథలు ఎంచుకుంటూ మళ్ళీ తన ఇన్నింగ్స్ని మొదలుపెట్టాడు. వరుస విజయాలతో ఫుల్ రైజింగ్లో ఉన్న బాలయ్య అదే ఊపులో ఇంకో విజయానికి శ్రీకారం చుట్టాడు. బందిపోటు దొంగ క్యారెక్టర్తో డాకు మహారాజ్గా మన ముందుకి రాబోతున్నాడు. మొదటి నుంచి ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్లో. టైటిల్ టీజర్, టైటిల్ సాంగ్ మంచి అటెన్షన్ని తీసుకొచ్చాయి. బాలయ్యని వాడుకునే పద్ధతి ఇది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి బాలయ్య అనేలా హైప్ పెంచాయి. ఇక సెకండ్ సింగిల్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా మెప్పించింది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్లో మరింత వేగం పెంచింది. ట్రైలర్ అని, థర్డ్ సింగిల్ అని రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్తో పాటు సినీ ఆడియన్స్ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఉండాలి, మాస్ ఎలివేషన్స్, హై యాక్షన్ సీన్స్, బాలయ్య ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మాస్ స్టెప్పులు ఇవన్నీ కూడా కోరుకుంటారు. మాస్ ఎలివేషన్స్తో నిండిన హై యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్తోనే కన్ఫర్మ్ చేశారు. ముందుగా రిలీజ్ అయిన 2 సాంగ్స్లో కూడా బాలయ్య ఊర మాస్ పర్ఫార్మెన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది. థర్డ్ సింగిల్ రాబోతుందని పోస్టర్ని రిలీజ్ చేశారు. ఊర్వశి రౌటేల పక్కన బాలయ్య ఒక డిఫరెంట్ మాస్ లుక్లో డిఫరెంట్ మేనరిజంతో ఫోజ్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ పోస్టర్ సినిమా పైన హైప్ని మరింత పెంచింది. ఊర్వశి రౌతేల అందాలు, బాలయ్య మాస్ స్టెప్పులకి తమన్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అనుకున్నారు. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళకే దద్దరిల్లిపోయింది. సాంగ్ లిరిక్స్ బాగున్నాయి, తమన్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఆ కొరియోగ్రఫీ చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్ అని ఏమీ తెలియని వాడు కూడా ఇట్టే కనిపెట్టేస్తాడు. ఆ బట్ట డీ షోలో ఉండి అవే స్టెప్పులు ఇక్కడ కంపోజ్ చేశాడని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. శేఖర్ మాస్టర్ని టాలీవుడ్ నుండి బయటికి తోలే సమయం ఆసన్నమైంది. అసలు ఏం స్టెప్పులు అవి, ఇది చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుంటే చాలా భయంకరంగా ఉంది ఆ స్టెప్పు. బాలయ్య చేతికి ఏమన్నా కొండుందా, పట్టుకొని లాగుతున్నాడు. ఇక ఇంకోటి ఎంత దరిద్రంగా ఉందో చూడండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నూదంచు బాల అంటే వెనక నుంచి 2 చేతులతో కొడుతున్నాడు. మరీ అంత గట్టిగా ఉండి చేతిలో ఒక సుత్తి పెట్టాల్సింది. అసలు బాలయ్య స్థాయికి పెట్టాల్సిన పాటేనా ఇది? డైరెక్టర్ బాబీ ఇంకా కొత్తగా చేశామన్నాడు, ఇదేనా అది? జనాలు కాస్త ఇంప్రూవ్ అయ్యారు. ఎవరి వర్క్లో మిస్టేక్ ఉందో వాళ్ళని మాత్రమే విమర్శిస్తున్నారు. కానీ ఒకప్పుడు గొర్రెలు హీరోని మాత్రమే బ్లేమ్ చేసేవాళ్ళు. ఈ శేఖర్ మాస్టర్ మొన్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఇలానే ఎక్కడెక్కడో చేతులు పెట్టించాడు. మళ్ళీ ఇప్పుడు సరే వీళ్ళు చెప్పారు, కనీసం బాలయ్య అయినా చూసుకోవాలి కదా. అతి మంచితనానికి పోతే అంతే సంగతులు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే బాలయ్య ఇమేజ్ని, స్థాయిని దిగజార్చే ప్రయత్నమే ఇది. ఇప్పటికైనా ఇలాంటి లేఖీయ వరాలు మానుకోండి అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.